బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీకి రాజా సింగ్ రాజీనామా చేయడం మనం చూస్తున్నాం. పార్టీలో పార్టీ గెలవకూడదు అనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు అని రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజా సింగ్ ప్రస్తుతం కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను అందజేశారు. గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీ నేత రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో బీజేపీ అధిష్టానం వైఖరిపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నామినేషన్ వేసేందుకు వెళ్లగా పార్టీ నాయకులు నామినేషన్ వేయకుండా అడ్డుకోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను బీజేపీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి అందజేశారు. గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీ నేత రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ యొక్క ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు కూడా ఆయన కిషన్ రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానంగా బీజేపీ పార్టీ అధ్యక్షుని విషయానికి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కేటాయించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను కూడా బీజేపీ పార్టీ అధ్యక్షుని రేస్ లో ఉన్నాను, కానీ నామినేషన్ వేయడానికి వస్తే కొంత నన్ను అడ్డుకున్నారంటూ కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఎన్నో బీజేపీకి సంబంధించి రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే గెలవనప్పుడు కూడా నేను ఈ యొక్క రాష్ట్రంలో ఏకైక ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే గెలిచాను. గోషామహల్ నుండి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. పార్టీలో సీనియర్ నేతగా ఉన్నాను. బీజేపీ ఐడియాలజీ ఏదైతే ఉందో ఆ ఐడియాలజీ కట్టుబడి పనిచేస్తూ వస్తాను. నాకు ఏదైతే బీజేపీకి సంబంధించి హిందుత్వ ఐడియాలజీకి సంబంధించి కట్టుబడి పనిచేస్తూ ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ గళాన్ని పెద్ద ఎత్తున నేను వినిపించాను. రాష్ట్రం యొక్క సారథి బీజేపీని అధికారంలోకి తీసుకొని రావాలంటే ఖచ్చితంగా అలాంటి వారే కావాలి. అధికారంలోకి బీజేపీ పార్టీ రావాలంటే ఖచ్చితంగా హిందుత్వ ఐడియాలజీ ఉన్న వాళ్ళే కావాలంటూ కూడా అట్లాంటివి నన్ను పార్టీ అధ్యక్షుని రేస్ లో ఉన్నా కానీ సరే ఈ యొక్క పార్టీకి నామినేషన్ కి వేయకుండా అడ్డుకోవడం అయితే జరిగింది. దీంతో నేను బాధతో ఈ లేఖ రాస్తున్నాను అంటూ కిషన్ రెడ్డికి అయితే లేఖ రాయడం జరిగింది. ఈ లేఖలో క్లియర్ గా నేను నా యొక్క ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. బీజేపీ పార్టీకి ఇన్ని రోజులు కట్టుబడి పనిచేశాను, కానీ ఒక బాధ హృదయంతో అయితే ఈ యొక్క లేఖను విడుదల చేస్తున్నాను, కిషన్ రెడ్డికి రాస్తున్నానంటూ కూడా ఈ లేఖలో పేర్కొని తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన పేర్కొనడం జరిగింది. అయితే బీజేపీ పార్టీ గత కొంతకాలంగా కూడా ఆయన బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే వచ్చారు. సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా అధ్యక్షుని రేస్ లో తాను ఉన్నాను అని చెప్పేసి. హరికృష్ణ, ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉంటే రాజా సింగ్ మాట్లాడుతున్నారు. టెర్రరిస్ట్ టార్గెట్ లో ఉన్నారు, కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకుంటాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దలు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉందో కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి
నామినేషన్ ఏనికి నేను వచ్చినాను. ఒక ముహూర్తం ఉంటుంది, ఒక మంచి సమయం ఉంటుంది. ఆ సమయం చూసిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వచ్చినాను. ఫామ్ కూడా తీసుకున్నాను. ఈ ఫామ్ లో 10 మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి, సంతకం కావాలి. ఆల్రెడీ చాలా మంది మాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాము. స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్టులో ఉంటావా, సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేస్తున్నారు. ముగ్గురు మా ఎంబర్ వచ్చినారు. ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు. ఇంకా దాదాపు 7 మెంబర్స్ సైన్ కావాలి. 10 మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్కి మనం సబ్మిట్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రెజెంట్ చేయాలి, ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూస్తున్నారు. కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నేను ఇచ్చినాను. కిషన్ రెడ్డి గారు మాట చెప్పి వచ్చిన, కిషన్ రెడ్డి గారు మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికి ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజా సింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజా సింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్ తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాను. దురదృష్టం ఏంటంటే 2014 నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడ వరకు వస్తున్నానంటే మా మీడియా మిత్రులకి కొంతమందికి తెలుసు. ఇవాళ నేను టెర్రరిస్ట్కి టార్గెట్లో ఉన్నా. నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్ టార్గెట్లో ఉన్నారు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకుంటాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దలు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత, ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉందో కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. నామినేషన్ ఏనికి నేను వచ్చినాను. ఒక ముహూర్తం ఉంటుంది, ఒక మంచి సమయం ఉంటుంది. ఆ సమయం చూసిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వచ్చినాను. ఫామ్ కూడా తీసుకున్నాను. ఈ ఫామ్ లో 10 మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి, సంతకం కావాలి. ఆల్రెడీ చాలా మంది మాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాము. స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్టులో ఉంటావా, సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేస్తున్నారు. ముగ్గురు మా ఎంబర్ వచ్చినారు. ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు. ఇంకా దాదాపు 7 మెంబర్స్ సైన్ కావాలి. 10 మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్ లో
గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీ నేత రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో బీజేపీ అధిష్టానం వైఖరిపై ఆయన అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ ఇస్తారు. హరికృష్ణ, చెప్పండి. బీజేపీ పార్టీ సీనియర్ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తన బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించడం అయితే జరిగింది. ఏదైతే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుని విషయంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ కూడా ఈ కిషన్ రెడ్డి ఏదైతే ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అయితే లేఖ రాస్తూ కూడా చాలా బాధతో ఈ యొక్క లేఖ రాస్తూ ఉన్నాను. గోషామహల్ నుండి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాను, పార్టీలో సీనియర్ నేతగా ఉన్నాను. చాలా మంది కూడా పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలుగా బీజేపీని అధికారం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసి అంత శక్తి ఉన్న నేతలంతా కూడా ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయినా కానీ సరే రామచంద్రరావుకి ఈ యొక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని పదవి కేటాయించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నానంటూ కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. మొదటి నుంచి కూడా సందర్భం వచ్చిన ప్రతిసారి అంటే అధ్యక్షుని పదవి కేటాయిస్తున్నారనే సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను కూడా ఈ యొక్క అధ్యక్షుని రేస్ లో ఉన్నాను, నాకు కూడా అవకాశం ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే పార్టీని నమ్ముకొని కార్యకర్తలు ఉంటారు, కార్యకర్తల మనసులో ఏముందో తెలుసుకోవాలి. కార్యకర్తలు ఎప్పుడు కూడా కార్యకర్తలతో పాటు ప్రజల్లో ఉండే నేను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి నాకు అవకాశం ఇవ్వాలంటూ కూడా ఆయన సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా ఆయన ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ రోజు ఏదైతే అధ్యక్ష పదవి కేటాయించనున్నారో ఆ అధ్యక్ష పదవి కేటాయించడం పట్ల తను అసంతృప్తిగా ఉన్నాను, చాలా బాధతో ఉన్నా అని చెప్పేసి కూడా ఆయన కేంద్ర మంత్రి ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అయితే ఈ యొక్క లేఖలో అయితే పేర్కొనడం జరిగింది. నా యొక్క పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ కూడా ఆయన ఈ లేఖలో పేర్కొనడం. అయితే తాను కూడా రేజ్ లో ఉన్న నేపథ్యంలో కూడా నామినేషన్ దాఖలు చేయడానికి పార్టీ ఆఫీస్ కి రావడం జరిగింది. కానీ నన్ను కొంతమంది అడ్డుకున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్యకర్తలు ప్రజల మధ్యలోనే ఉంటాయని తప్ప ఇట్లా ఎవరైతే పార్టీని అధికారంలోకి రాకుండా చూడాలని చూస్తున్నారో వారి పట్ల నేను ఉండలేను. బీజేపీ పార్టీలో బీజేపీని అధికారం తీసుకొచ్చి గల సత్తా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా కానీ సరే మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా కానీ సరే మాకు అవకాశం ఇవ్వకుండా ఇట్లా కుట్రలు చేస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడమే ఈ లేఖలు అయితే పేర్కొనడం జరిగింది. అయితే ప్రధానంగా చాలా బాధతో ఈ యొక్క లేఖను రాస్తున్నానంటూ కూడా కిషన్ రెడ్డికి ఈ యొక్క లేఖను రాస్తూ తాను ఈ యొక్క బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ కూడా అయితే ప్రకటించడం జరిగింది. అయితే దీని పట్ల బీజేపీ పార్టీ కార్యకర్తలు అయితే నిరాశ నిస్పృహలకు లోనవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పార్టీని 3 సార్లు అంటే రాష్ట్రంలో బీజేపీ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క సీట్ రాకపోయినా సరే గోషామహల్ ఎమ్మెల్యే సీట్ సిట్టింగ్ సీట్ గా మొదటి నుంచి కూడా మూడు దఫాలుగా వరుసగా గోషామహల్ ఎమ్మెల్యేగా రాజా సింగ్ గెలిచిన నేపథ్యంలో కూడా రాష్ట్రంలో మాకు ఏకైక సీటు ఉంది, ఆ సీటు గోషామహలే. దానికి ఎమ్మెల్యే రాజా సింగ్ అని కార్యకర్తలు చాలా గొప్పగా చెప్పుకున్నారు. ప్రతినిత్యం కూడా కార్యకర్తల గురించి ఆలోచించే వ్యక్తి. అంతేకాకుండా ఆ బీజేపీ ఐడియాలని, హిందుత్వ ఐడియాలజీని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లే వ్యక్తి రాజా సింగ్ మాత్రమే అని చెప్పేసి కూడా కార్యకర్తలు చెప్తున్నారంటూ కూడా ఆయన ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. ఇట్లాంటి ఐడియాలజీ ఉన్న వాళ్లకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని పదవి కేటాయించకుండా రామచంద్రరావు కేటాయించడం పట్ల నేను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాను. నా యొక్క బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ కూడా ఆయన ఈ లేఖను కేంద్ర మంత్రి ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి అయితే సమర్పిస్తూ నా యొక్క బీజేపీ ప్రాథమిక సభ్యత్వాన్ని రాజీనామా చేస్తున్నానంటూ ఆయన పేర్కొనడం అయితే జరిగింది. అయితే హరికృష్ణ, రాజా సింగ్ రాజీనామా పట్ల బీజేపీ నేతలు ఎలా స్పందిస్తున్నారు? అయితే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఈ యొక్క రాజీనామా పట్ల కార్యకర్తలు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పార్టీలో సీనియర్ నేతగా ఉన్నాడు, అంతేకాకుండా హిందుత్వ ఐడియాలజీని బలంగా ప్రజల్లోకి మొదటి నుంచి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం, సందర్భం ఏదైనా సరే హిందువుల పైన దాడులైనా సరే గోరక్షణకు సంబంధించిన సరే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు కానీ అటు బీజేపీ పార్టీ కార్యకర్తలకు కానీ అనేక సందర్భాల్లో అండగా ఉన్న వ్యక్తి. అంతేకాకుండా కార్యకర్తలు ఎప్పుడైనా జైలుకి వెళ్ళినా సరే ఈయననే సొంతంగా
పరామర్శించి బయటికి తీసుకొచ్చిన వ్యక్తి. అంతేకాకుండా అనేక సందర్భాల్లో కూడా ఈ యొక్క ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ, బీజేపీ ఐడియాలజీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పేసి అనేక సందర్భాల్లో ఆట్పోట్లకు గురై జైలుకెళ్లిన వ్యక్తి అని చెప్పేసి కూడా కార్యకర్తలంతా కూడా చెప్తున్నారు. అట్లాంటి వ్యక్తి ఈ యొక్క బీజేపీ పార్టీకి రాజీనామా చేయడం పట్ల కార్యకర్తలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన లేని లోటు ఎవరు తీర్చలేరని చెప్పేసి కూడా వారంతా కూడా ఆయన చెప్తున్న కార్యకర్తలు అయితే అంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి ఎవరైతే కీలక నేతలు ఉంటారో వారు ఇంకా ఈ యొక్క విషయం పైన స్పందించే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా స్పందించలేదు. స్పందించవచ్చు. అయితే గతంలో కూడా ఇటు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉన్న వాళ్ళని ఎవరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా పార్టీ కాపాడుకుంటుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వారికి తగిన అవకాశం ఇస్తామంటూ కూడా ఇటు బీజేపీ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క రాజీనామాకు సంబంధించి ఆయనతో వెనక్కి తీసుకునే విధంగా అయితే బీజేపీ పార్టీ సంప్రదింపులు జరిపే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ హరికృష్ణ. ఎమ్మెల్యే రాజా సింగ్ ఈ ఉదయం ఒక వీడియో విడుదల చేశారు. తెలంగాణలో బీజేపీ అంతర్గత ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న తరుణంలో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపికపై కీలక వ్యాఖ్యలు చేశారు. బూత్ కార్యకర్త నుంచి ఓటు వేసిన తర్వాతే రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించడం బాగుంటుందని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు రాజా సింగ్ పేర్కొన్నారు. పార్టీలో నా మనిషి నీ మనిషి అనే ధోరణి కాకుండా క్షేత్రస్థాయి కార్యకర్తల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని ఆయన పరోక్షంగా సూచించారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటలకే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. మీడియాలో ఒక వార్త నడుస్తుంది, భారతీయ జనతా పార్టీకి ప్రెసిడెంట్ ఎవరు కావాలే, కేంద్రం నుంచి ఒక సిగ్నల్ వచ్చిందని ఆ విధంగా ఒక వార్త అయితే నడుస్తుంది. నా అభిప్రాయం వ్యక్తిగతంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఏ విధంగా ఎన్నుకోవాలంటే బూత్ కార్యకర్త నుంచి సీనియర్ అధికారుల వరకు, సీనియర్ అధికారులు